హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని అలాగే పోపు గింజలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పును కూడా వేసేసుకొని వెల్లుల్లిని కూడా ఇట్లా క్రష్ వేసుకుందాము. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ని సిమ్లోనే పెట్టి ఈ క్యాబేజీ అంతా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని 15 మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ వంపేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు క్యాబేజీ మొత్తం అనేది మనకి ఫ్రై అవ్వాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటిని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. అడుగంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అనేది అలా చల్లుకుంటూ మనం స్టవ్ని సిమ్లోనే పెట్టి పూర్తిగా మగ్గనివ్వాలి. మనకి పెసరపప్పు క్యాబేజీ మగ్గిన తర్వాత 1 స్పూన్ కారము, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చెక్ చేసుకున్నానండి, నాకు సరిపడలేదు, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా రెడీ అయితే సరిపోతుంది. మనం చాలా సింపుల్గా ఈ క్యాబేజీ ఫ్రై అనేది రెడీ చేసేసుకోవచ్చండి. ఇది రోటీస్లోకి, రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.